స్టార్ట్ చేసిందా ఆడ కూర్చుంది అయితే నమస్తే దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రౌడీ కీర్తి. ఎట్లూరు అంత మంచి ఊరు అని అయితే జబర్దస్త్ ఉన్నా. సో ఇలా ముచ్చట ఏంటంటే మీకు తమ్ముళ్ళు చూస్తే అర్థమైపోయి ఉంటుంది. మేము ఈరోజు సంగీ టెంపుల్కి వచ్చినాం అనమాట. మా దోస్తులతో ఈరోజు సంగీ టెంపుల్కి వచ్చినాను. చాలా 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 బాగుంది టెంపుల్. కోర్స్ టెంపుల్ అంటేనే బాగుంటుంది, కానీ ఇంకా మనకు ఈ టెంపుల్ బేసికలీ ఎవరైతే నేచర్ లవర్స్ ఉంటారో వాళ్ళకి చాలా చాలా నచ్చుతుంది. ఎందుకంటే ఇది మొత్తం అడవిలో ఉంది. మన హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఉంది. ఉప్పల్ నుంచి ఐ థింక్స్ ఒక 30 కిలోమీటర్స్ వరకు ఉంటుండొచ్చు. బస్సెస్ అయితే ఐడియా లేదు, బస్సెస్ అవైలబుల్ ఉన్నాయా లేవో. నేనైతే ఎక్కడ బస్సెస్ చూడలేదు. మన ఓన్ వెహికల్ అయితే ఇంకా బెస్ట్, ఎందుకంటే మన చేతిలో పని కాబట్టి ఎప్పుడన్నా వెళ్ళొచ్చు, ఎప్పుడన్నా రావచ్చు. ఇక్కడ బైక్స్ పార్క్ చేసి లేదంటే కార్స్ ఉంటే కార్స్ పార్క్ చేసేసి మనం లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. లోపలికి వెళ్ళిపోతే మొత్తం మెట్లు ఉంటాయి. చాలామంది సంగీ టెంపుల్కి వెళ్ళే ఉంటారు. మీలో ఎంతమంది సంగీ టెంపుల్కి వెళ్ళారు? మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫైనల్లీ మేమైతే లోపలికి వచ్చేసామన్నమాట. మెట్లు ఎక్కుతున్నాం. నాకే మెట్లు ఎక్కేటప్పుడు ఒక ఐడియా వచ్చింది. ఏంటి అంటే ఆల్మోస్ట్ వెంకటేశ్వర స్వామి ఎక్కడున్నా ఆయన కొండపైనే ఉంటాడు. ఆయన ఎక్కడున్నా మెట్లు ఉంటాయి. లైక్ తిరుపతి కానీ, యాదగిరిగుట్ట కానీ, ఐ మీన్ గోవిందకి సంబంధించిన టెంపుల్స్లలో. సో మేమైతే లోపలికి వచ్చేసి గజస్తంభం దగ్గర మొక్కుకొని, అసలు టెంపుల్ ఎంత పెద్ద ఉందబ్బా, నిజం చెప్తున్నా. ఒక్కరు వెళ్ళినా, ఫ్యామిలీతో వెళ్ళినా, ఫ్రెండ్స్తో వెళ్ళినా హ్యాపీగా ఎంజాయ్ చేసి రావచ్చు. ఈ టెంపుల్కి వెళ్తే అంత ప్రశాంతంగా ఉంటుంది. మనకున్న టెన్షన్స్ అన్నీ మర్చిపోతాం అక్కడికి వెళ్ళిపోతే. అంత బాగుంటుంది టెంపుల్ అయితే. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ చాలా షూటింగ్స్ కూడా అయినాయంట. ఇది అనమాట బాలాజీ. అసలు ఆయన చూస్తూ ఉంటే అలానే చూస్తూ ఉండిపోవాలనిపించింది. అక్కడ ఎవ్వరు దొబ్బేటోళ్ళు ఎవ్వరు లేరు. అండ్ ఇటు పక్కకు వచ్చేస్తే మనకు అమ్మవార్లు ఉంటారు. సో అక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గర దర్శనం అయిపోయిన తర్వాత మన పక్కనకి వచ్చేస్తే అమ్మవారి టెంపుల్స్ ఉన్నాయి. ఐ థింక్ సో అష్టలక్ష్ములు అనుకుంటా. మొత్తం 8 అవతారాలు కలిసిన అమ్మవార్లు ఉన్నారు ఇక్కడ. సో నేను దర్శనం చేసుకుంటున్నాను. ఇక్కడ మళ్ళీ మనకు శివయ్య ఉంటాడు, అండ్ మన కృష్ణయ్య ఉంటాడు. చాలామంది దేవుళ్ళు ఉంటారు. మనం హ్యాపీగా దర్శనం చేసుకోవచ్చు, వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ తీసుకోవచ్చు ఇక్కడ. ఇది 2025లో నా ఫస్ట్ ట్రిప్ అనమాట, ఫస్ట్ డివోషనల్ ట్రిప్. నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేసి వచ్చాను. అనుకున్నట్టే ఉంది అక్కడ. నేను ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేశానో ఆ టెంపుల్ అలానే ఉంది. వీడియోస్లలో చూస్తే, మనం వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తే ఎలా ఉంటుందో తెలుస్తుంది. వీడియోస్లలో చూడడం వేరు, మనం వెళ్ళి లైవ్లో ఎక్స్పీరియన్స్ చేయడం వేరు. సో నేను వెళ్ళి ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళానో అంతకంటే డబుల్ బాగుంది. అండ్ ఫైనల్లీ హియర్ ఈస్ ద కృష్ణయ్య. అండ్ ఇటుపక్క వచ్చేస్తే చెప్పాను కదా శివయ్య టెంపుల్ ఉంటుందని చెప్పి. సో ఇక్కడ వచ్చి శివాలయం ఉందన్నమాట. శివాలయం ముందే ఇంకొక గోపురం ఉంది. అందులో అందరూ ఫొటోస్ దిగుతున్నారు. ఇక్కడ చాలా మటుకైతే ఫోటోగ్రఫీ ఎక్కువ నడుస్తుంది. కాకపోతే మేము వెళ్ళినప్పుడు కొంచెం ఎండ ఉండే కాబట్టి మేము అంత కరెక్ట్గా ఫొటోస్ తీసుకోలేకపోయాం. బట్ వ్యూ అయితే ఆహా, అసలు ఏమన్నా ఉందా. మార్నింగ్ వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఆఫ్టర్నూన్ టైం కంటే మార్నింగ్ వెళ్ళి మంచి ఆఫ్టర్నూన్ వరకు టైం స్పెండ్ చేసి మళ్ళీ మంచిగా ఈవినింగ్ రావచ్చు. బట్ మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ టైంలో. ఎక్కువసేపు ఉండలేకపోయినాం, బట్ కాసేపు అయినా కానీ చాలా చాలా పీస్ఫుల్గా అనిపించింది. అండ్ ఈ ఇయర్ మొత్తం, ఈ 2025 మొత్తం మీ అందరికీ కూడా మంచిగా ఉండాలి. అండ్ ఈ వీడియో ఎవరెవరైతే చూస్తున్నారో వారందరికీ కూడా బాలాజీ బ్లెస్సింగ్స్ ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందులో నాకు కూడా ఉండాలని కూడా కోరుకుంటున్నా. ఇక్కడ వచ్చి వ్యూ అయితే ఏకదం ఉందన్నమాట. అక్కడనే కాదు, టెంపుల్ ఎక్కడ చూసినా అంతా వ్యూ అయితే మస్తు ఉంది. అండ్ ఫైనల్లీ నేనైతే గంట కొట్టడానికి వచ్చేసాను అనమాట. ఇది మన స్వర్ణగిరిలో ఉన్నట్టు ఉంది, కాకపోతే స్వర్ణగిరిలో కొంచెం పెద్ద గంట ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు చిన్నది పెట్టారు. ఇంకా అంతా అయిపోయింది, మంచిగా మొక్కుకున్నాం, దర్శనం చేసుకున్నాం. లాస్ట్ ఇంకా వెళ్ళిపోతున్నాం అన్న టైంలో అక్కడే బాలాజీ దగ్గర కూర్చొని
ప్రశాంతంగా అక్కడ లడ్డూలు అమ్ముతున్నారనమాట. ఐ థింక్ సో 60 రూపీస్‌కి 2 లడ్డూస్ ఏమో ఇచ్చిర్రు. సో మేము ఆ లడ్డూలు కొనుక్కొని తింటున్నాం అనమాట. చాలా 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 బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇది. నా లైఫ్‌లో నేను మర్చిపోను. అంత బాగా ఎక్స్పీరియన్స్ అయింది నాకు ఈరోజు. ఫైనల్‌గా మేము ఇంకా దర్శనం చేసుకొని బ్లెస్సింగ్స్ తీసుకొని రిటర్న్ అయిపోయాం. సో మధ్యలో ఇంకొక ప్లేస్ వెళ్ళాం, కోహెడ గుట్ట అని చెప్పి. నేను రీల్స్‌లలో బాగా చూసాను. యాక్చువల్‌గా ఇది నేను లాస్ట్ ఇయర్ వెళ్దాం అనుకున్నా. బట్ అవ్వలేదు. అది 2025లో రాసిపెట్టుంది కాబట్టి మేబీ ఈ ఇయర్‌లో వెళ్తున్నా. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఏంది అంటే, మనం అక్కడ కొండపైన కూర్చొని చూస్తే మనకు మొత్తం మన హైదరాబాద్ మొత్తం కనిపిస్తదంట. ఓఆర్ఆర్ రోడ్ మొత్తం కనిపిస్తదంట. ఔటర్ రింగ్ రోడ్‌ది. సో నేను కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాము అని చెప్పేసి నేను వచ్చాను అనమాట ఫ్రెండ్స్తో. చాలా చాలా బాగుంది ఇది కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు హనుమాన్ ఉంటాడు అండ్ రామాలయం ఉంటుంది. పైనకి వెళ్తే ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుంది. మీరే వీడియోస్లో చూడండి. వీడియోస్లోనే ఇంత బాగుందంటే మేము లైవ్లో వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసినాం కాబట్టి చెప్తున్నా కదా, మామూలుగా లేదు. నా లైఫ్లో నేను ఫస్ట్ టైం ఇలాంటిది ఒక ఎక్స్పీరియన్స్ చేయడం. సో ఫైనల్లీ మేము టెంపుల్ దగ్గరకు వచ్చేసామన్నమాట. అక్కడ వచ్చేసి ఇంకా ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడ అన్నీ ఇంకా మన వెహికల్స్ పార్క్ చేసేసి ఇక్కడ నుంచి మెల్లిగా నడుచుకుంటూ పోవాలి. చుట్టూ అడవి ప్రశాంతంగా ఉంది. అండ్ మెయిన్గా ఇక్కడైనా సంగీ టెంపుల్లో అయినా కోతులు అయితే విపరీతంగా ఉన్నాయి. అఫ్కోర్స్ ఇక్కడ హనుమాన్ ఉన్నాడు కాబట్టి కోతులు ఉంటాయి, కానీ అక్కడ సంగీ టెంపుల్లో కూడా చాలా కోతులు ఉన్నాయి. అండ్ ఎక్కడైనా సరే దొంగలు ఉన్న జాగ్రత్త అంటారు. బట్ ఈ ప్లేసెస్లలో కోతులు ఉన్నాయి జాగ్రత్త అని చెప్పి ఎక్కడ చూసిన బోర్డే ఉంటుంది. సో మన దగ్గర బ్యాగ్స్ ఉన్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అండ్ కింద ఎవరైతే వెహికల్స్ పార్క్ చేసి వెళ్తున్నారో వాళ్ళ బండ్లన్నీ ఖరాబ్ చేస్తున్నాయి అన్నమాట. సో మీరు వెళ్ళినప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఆ విషయంలో. సో అందుకని నేను నా బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతున్నాను అనమాట, అది ఎంత బరువు ఉన్నా కానీ. సో ఇంకా మనకి ఎంట్రీ అవ్వగానే అఫ్కోర్స్ ఫస్ట్ వినాయకుడే కదా, మంచిగా బుజ్జి గణపయ్య మాకు దర్శనం ఇచ్చిండనమాట. ఆయన బ్లెస్సింగ్స్ తీసుకొని మంచి మంచి ఫొటోస్ దిగాలి అని చెప్పేసి పైకి వెళ్ళిపోయామన్నమాట. అండ్ ఇక్కడ రెయినీ సీజన్లో వచ్చేస్తే మనకు ఇంకొక వ్యూ పాయింట్ కూడా ఉంటుంది. ఏంటి అంటే కోహెడ వాటర్ ఫాల్స్ అనేది. బట్ ఇప్పుడు అక్కడ వాటర్ ఫ్లో అవ్వట్లేదంట, వాటర్ ఫాల్స్ లేదంట. సో అందుకే అక్కడికి వెళ్ళలేదు. బట్ ఇక్కడికి వస్తే అది కూడా వెళ్ళాలి. చాలా బాగుంటుంది ప్లేస్. అది నేను జస్ట్ వీడియోస్లలోనే చూసాను. అండ్ మేబీ నెక్స్ట్ టైం వెళ్తుండొచ్చు, అప్పుడు వీడియో తీసుకుందాం. సో అలా మంచిగా రామాలయం దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని, రామాలయంలో రాముడి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని, వినాయకుడి బ్లెస్సింగ్స్ తీసుకొని అలా పైకి వెళ్ళిపోతున్నాం అనమాట. నాకైతే ఒకవైపు ఎగ్జైట్మెంట్, ఒకవైపు భయం. ఎందుకంటే ఫస్ట్ టైం నా లైఫ్లో మరి అంత ఎండింగ్ వరకు వెళ్ళి మీరే చూడండి, నా భయం అనేది నా ఫేస్లో కనిపిస్తుంది. ఏదో జస్ట్ ఫేక్ స్మైల్ ఉంటుంది పైన, కానీ లోపల చాలా భయంగా ఉండే. బట్ డెఫినెట్గా ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేయాలి అది. ఎందుకంటే లైఫ్లో అరే భయ్ ఎప్పుడు ఉంటామో ఎప్పుడు వీక్తామో తెలియదు. ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండి అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి, ఏ ఒక్కటి మిస్ చేయకుండా. సో మేము పైకి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ చిన్న కొండ ఉంటుంది, చిన్న కొండ ఉంది. అండ్ ఇక్కడ వచ్చి హనుమాన్ ఉన్నాడు. 4 సైడ్స్ ఇలా హనుమాన్ కూర్చొని ఉన్నట్టు విగ్రహం ఉంటుంది, కనిపిస్తుంది కదా. సో అలా ఇంకా ఈరోజు వీకెండ్ కాబట్టి ఇంక అందరూ ఫ్రెండ్స్తో వచ్చేసారు. మంచి మంచి ఫోటోగ్రఫీ తీసుకుందాము, వీడియోస్ తీసుకుందాము అని చెప్పేసి. సో అందరూ ఆల్మోస్ట్ మేము వెళ్ళినప్పటికే అందరూ ఉన్నారు. అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు, వీడియోస్ తీసుకుంటున్నారు, ఫుల్ చిల్ అవుతున్నారు. చూసారు కదా వ్యూ ఎంత బాగుందో, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అక్కడ చూస్తే నాకు లిటరల్లీ ఇంకా అది వెళ్తే మార్నింగ్ 6 o'clock వెళ్తే సన్రైజ్ వ్యూ చాలా బాగుంటుందంట. అండ్ మళ్ళీ ఈవినింగ్ వరకు ఉంటే కూడా ఈవినింగ్ కూడా బాగుంటుందంట. ఇంకా మళ్ళీ మాకు లేట్ అవుతుందని చెప్పేసి మేము తొందరగా వచ్చేసినాం. సో ఇప్పుడు మనం వెళ్ళాల్సింది అక్కడికి వెళ్ళాలి అంటే అన్ని కొండలన్నీ దాటుకొని పోవాలి, చూస్తున్నారు కదా. సో అదంతా దాటుకొని పోవాలంటే నాకు ఒకవైపు భయంగా ఉంది, బట్ వెళ్ళాలి అని ఫిక్స్ అయిపోయినా కాబట్టి ఇంక ఎట్లైనా దాటి వెళ్ళిపోవాలి. సో
లెట్స్ గో చూద్దాం అటు వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుంది అనేది. సో మనం ఫస్ట్ అలా వెళ్ళాలి అంటే ఇట్లా చిన్న దారి ఉంది, అది దాటిన తర్వాత మొత్తం రాళ్ళే ఉంటాయి, బట్ బీ కేర్ఫుల్ ఎక్కేటప్పుడు. సో ఫైనల్లీ వి కేమ్ హియర్. మేము వచ్చేసరికి ఆల్రెడీ కొందరు వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారు, పాపం వాళ్ళని ఇంకా కొంచెం 5 minutes పక్కకు జరిపి మేము ఫొటోస్ వీడియోస్ తీసుకొని వచ్చేసాము. మీరు చెప్పులు ఉంటే కిందనే విప్పేసి వెళ్ళండి, అవి స్లిప్ అయ్యి పడ్డారు అంటే అంతే గయ్య, ఇంక అక్కడనే పోతారు, ఇంకా మళ్ళీ రారు రిటర్న్. సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి, ఎంజాయ్ చేసినా కానీ ఒక లిమిట్లో ఉండాలి. సో ఇది కొండ ప్రాంతం కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండి మనం ఎంజాయ్ చేస్తే అది మనకు మంచిది, మన ఫ్యామిలీకి మంచిది. సో అలా మేమైతే పైకి వచ్చేసాం. అక్కడి నుంచి కిందికి చూస్తే మాత్రం గుండె అయిపోతుంది ఒకటేసారి, కిందికి మాత్రం చూడొద్దు. నేను పైకే చూస్తూ ఉన్నాను, నేను ఒక్క ఫోటో కోసం అనిపించింది, ఒక్క ఫోటో కోసం ఒక్క వీడియో కోసం ఇంత కష్టపడాలా, ఇంత సఫర్ అవ్వాలా అని. బట్ ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం వేరే లెవెల్, అది లాస్ట్ కూర్చోవడం అనేది. సో వ్యూ అయితే ఆహా సూపర్, లైఫ్లో బెస్ట్ ఎక్స్పీరియన్స్. సో చూసారు కదా, ఇది ఈరోజు వీడియో అనమాట. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నా లైఫ్లో ఫస్ట్ టైం ఇంత మంచి ఎక్స్పీరియన్స్ జరిగింది. మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి, డెఫినెట్గా ఫ్రెండ్స్తో వెళ్ళే ప్లేసే. ఫ్యామిలీ అంటే అవి అంత ఎంజాయ్మెంట్ ఉండకపోవచ్చు, ఫ్రెండ్స్తో వెళ్ళండి, చాలా 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 బాగుంటుంది ప్లేస్, ఎక్దమ్ ఉంది నిజంగా. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడే. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రౌడీ కీర్తి. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ అందరి ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, వాట్స్ అప్ లవ్. You know just what you do to me. Play my emotions like a pair of puppet strings. Did it ever occur to you my heart's more than a toy? Please go easy on me, babe. Send message after message, forward my calls. Next day you hit me back like nothing happened at all. What about all the things you used to say to me? This ain't the way it's supposed to